హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ ఆఫ్ వశిష్ట. ఈరోజు మీకు టేస్టీ మటన్ లివర్ ఫ్రై అయితే చూపించబోతున్నానండి, చూసేయండి. దీనికన్నా ముందు మనం ఈ లివర్ తింటే వచ్చే లాభాలు ఏంటో తెలుసుకుందాం. అయితే ఈ లివర్ ఫ్రైని తినడానికి మనం ఊరికే అన్నంలో కలుపుకొని తినడం కొంచెం కష్టంగానే ఉంటుందండి. అందుకని నేను దీనిలోకి కాంబినేషన్లోకి మిరియాల చారు అయితే చేశాను. సో అలా కొంచెం ఈజీగా తినేయొచ్చు అని అయితే చేశాను. సో ఇందులో లాభాలు ఏంటి అని అంటే, ఇందులో ఐరన్ అండ్ విటమిన్ ఏ అండ్ విటమిన్ బి12 అనేవి చాలా ఎక్కువగానే ఉంటాయండి. అవి మనకి డేకి సరిపోయేంత సఫిషియంట్, ఓన్లీ ఇది తింటేనే వచ్చేస్తుంది. సో అందుకని చెప్పేసి చాలా ఎక్కువ క్వాంటిటీ అనేది అసలు తినొద్దు, తక్కువగా తినాలండి. దీని గురించి మళ్ళీ రెసిపీ ఫ్రై అవుతున్నప్పుడు మాట్లాడుకుందాము. ఇప్పుడు ఏంటంటే ఒక పావు కేజీ వరకు లివర్ తీసుకొచ్చాము. అందులో కొన్ని పాలు వేసి ఒక 15 మినిట్స్ వరకు నానబెట్టండి లివర్ని. అలా నానబెట్టడం వల్ల లివర్లో ఉన్న ఇంప్యూరిటీస్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి, అంటే బ్యాడ్ అంతా కూడా పోతుంది, పోయి అంతా బాగుంటుంది. సో జనరల్గా ఏం తిన్నా కూడా లివరే కొంచెం ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది కదా దేనికైనా సరే. అందుకని చెప్పేసి అందులో బ్యాడ్ అంతా తీసేయడానికి మనం పాలలో నానబెడుతున్నాము. ఆ పాలను పడేసి మళ్ళీ లివర్ని ఒకసారి ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామండి. స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి వేసి సాల్ట్ వేసేసి మంచిగా మగ్గేలాగా అయితే ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయ్యేలోపు అయితే కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందామండి. యాక్చువల్లీ నాకైతే లివర్ అయితే అంతగా ఇష్టం ఉండదు, కానీ ఇప్పుడు ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అని అంటే ఐరన్ డెఫిషియన్సీ అయితే ఉంది, అలాగే హిమోగ్లోబిన్ కూడా తక్కువగా ఉంది బ్లడ్లో. సో ఇది ఒక ఫ్యూ వీక్స్ తింటే కొంచెం ఈజీగా సెట్ అవ్వచ్చు అని తెలుసుకొని ఇదైతే చేసుకుంటున్నాను. చూద్దాం ఎంతవరకు సెట్ అవుతానో. అలాగే ఎనర్జీ లెవెల్స్ కూడా ఉండట్లేదు, డే ఎలా స్టార్ట్ అవుతుందో అలా అస్సలు ఎండ్ అవ్వట్లేదు, చాలా వీక్గా అనిపిస్తుంది. సో ఆ రీజన్ వల్ల అయితే ట్రై చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. చూడండి, ఇలా ఆనియన్ పచ్చిమిర్చీలు అయితే మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కాస్త కరివేపాకు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని అంతా అయితే మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, నీట్గా ఫ్రై అవుతుంది. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న లివర్ని ఇందులో యాడ్ చేసుకొని అదంతా కూడా మంచిగా పట్టేలాగా అయితే కలుపుకోవాలండి. మంచిగా కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గించుకోండి. అయితే ఇది మనం ఎలాగూ వండుకున్నాం కదా, లేదంటే ఎక్కువగా ఉంది కదా అని చెప్పేసి ఎక్కువ అయితే తినేయకూడదు. ఒక 100 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు ఒక పర్సన్, అంతకన్నా ఎక్కువ అయితే తీసుకోవద్దు. నేను చెప్పేది ఒక వీక్కి 100 గ్రామ్స్ అనేది ఎనఫ్ అండి, అంతకన్నా ఎక్కువ అసలు తినొద్దు. ఇందులో ఐరన్ కంటెంట్ అనేది బాగుంటుంది కదా. సో ఇది తిన్న తర్వాత మన బాడీకి ఈజీగా అబ్జర్వ్ అవ్వడానికి మనం ఏదైనా విటమిన్ సి ఉన్న సిట్రస్ ఫ్రూట్ ఏదైనా తినొచ్చండి. నేనైతే ఇక్కడ ఉసిరికాయలు తిన్నాను. సో దానివల్ల ఏంటంటే మనం తిన్న ఫుడ్ అనేది బాడీకి మంచిగా పట్టి అందులో ఉన్న విటమిన్స్ అనేవి అందుతాయి అన్నమాట. సో మీరు కూడా అలా ట్రై చేయండి. ఈజీగా మీకు కొంచెం హెల్త్ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఈజీగా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. చూడండి, ఇది మంచిగా మగ్గిన తర్వాత ఇందులో మీరు టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారాలని వేసుకోండి. కారం అయితే కాస్త ఎక్కువగానే పడుతుందండి, ఎందుకంటే నీచు వాసన అది ఉంటుంది కదా, అది ఉండకుండా ఉంటుంది మనం కారం అనేది దానికి తగ్గినట్టుగా వేసుకుంటే. సో అదంతా వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోండి. ఇందులో అయితే నేనేమి మసాలాస్ అవేవి వాడలేదు కదండి. సో ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెము ధనియాల పొడి అండ్ కాస్త జీలకర్ర పొడి అండ్ గరం మసాలా పొడి కూడా వేసుకోండి. అలా వేసుకుంటే ఏంటంటే కొంచెం ఘాటుగా స్పైసీగా బాగుంటుంది, లేదంటే కొంచెం నీచు వాసనే వస్తుంది. సో మీ టేస్ట్కి తగ్గట్టుగా అయితే ఇవి యాడ్ చేసుకొని అంతా అయితే మంచిగా కలుపుకొని వేసిన మసాలాస్ అన్నీ కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. సో మీకు ఏదన్నా కర్రీ మాడిపోతుంది, లేదు అంటే ఇంకో కాస్త లివర్ ఉడకాలి అన్న సిచ్యువేషన్ ఉంటే లైట్గా అయితే వాటర్ వేసుకోండి. వేసుకుంటే లివర్కి కూడా ఇదంతా కూడా మంచిగా పట్టి బాగా కుక్ అవుతుందండి. అంతేనండి కర్రీ, చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసుకున్నారంటే చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎవరికైనా ఐరన్ డెఫిషియన్సీ ఉంటే ఖచ్చితంగా కొన్ని వారాలు, ఒక 1 or 2 months ఇది తిని చూడండి, ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. నేనైతే చూశాను వేరే వాళ్ళకి రిజల్ట్ రావడము. ఖచ్చితంగా ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.